ఈరోజు పాసురం ఎంతో విశేషమైన పాసురం. గోదమ్మ మొదటి 5 పాసురాల్లో ప్రకృతిని తనకి అనుకూలంగా స్నానం చేయడానికి వీలుగా వానలు కురవాలని, లేగదూడలు ఆడుకోవాలని, చిన్ని చేప పిల్లలు నీటిలో ఎగరాలని, ప్రకృతి సమతుల్యంగా ఉండాలని కోరుకుని ఆ దేవతల్ని ప్రార్థించింది. తర్వాత నెమ్మదిగా 10 మంది గోపికల్ని, ఒక్కొక్క గోపికని నిద్రలేచి శ్రీకృష్ణ దర్శనార్థమై రమణమని వేడుకుంది. మొత్తం ఈ 10 మంది గోపికలతో కలిసి గోదమ్మ కృష్ణుని దర్శనానికి బయలుదేరితే గోదమ్మ వెనకాల ఈ 10 మంది గోపికలే కాక 5 లక్షల మంది గోపబాలురు, గోపికలు వీళ్ళందరూ కూడా ఆ శ్రీకృష్ణుని దర్శించాలి అన్న కుతూహలంతో అమ్మ వెనకాల అందరూ బయలుదేరారట. ఎక్కడికి? నందగోపుడు భవనానికి. అందులో కదా మరి మన కృష్ణయ్య ఉంటాడు. బయలుదేరేసేపటికి మనం భగవంతుడి దర్శనం కావాలి అంటే అంత సులువుగా అయిపోతుందా? ద్వారపాలకులు అడ్డగిస్తారు కదా, అలాగా ఆ ద్వారపాలకుడు అడ్డగించాట. ఏంటి మీరందరూ ఇలా వచ్చేస్తున్నారు గుంపుల కింద బయలుదేరి అని చెప్పి అంటే, అప్పుడు స్వామి నాయక, నందగోపుడు భవనానికి కాపలగా ఉండేటటువంటి నాయక, మాకు నిన్ననే మణివర్ణుడు మమ్మల్ని అందరినీ రమ్మనమని, మేము చేసుకునే వ్రతానికి కావలసిన పరికరాలని, అనే వాయిద్య విశేషాలని ఇస్తానని మమ్మల్ని నీకు చెప్పాడయ్యా నిన్న, దయచేసి మమ్మల్ని వదిలిపెట్టవయ్యా అని చెప్పి ఆ ద్వారపాలకుడిని బతిమాలుకున్న రోజు ఈ 16వ పాసురం. ఎంత అందమైన పాసురము అంటే, అక్కడ నిలబడి భగవంతుడు సన్నిధానానికి వెళ్ళాలంటే కనుక ఆ భగవద్భక్తులు అడ్డుకుంటారు. ఎప్పుడూ కూడా అందరూ మంచి చూపుతో ఉండరు కదా, ఎవరు ఎటువంటి వారో, ఈ స్వామిని ఏం చేస్తారో అనేటటువంటి భయంతో లోపలికి వెళ్ళనివ్వరు. కానీ మనం వారిని ముందుగా ప్రసన్నం చేసుకుని, ఎలాగా అంటే రామచంద్రమూర్తి ప్రసన్నం అవ్వాలంటే ముందుగా హనుమని, అలాగే విష్ణుమూర్తి ప్రసన్నం అవ్వాలంటే కనుక గరుత్మంతుని మనం వేడుకొని వారిని ప్రార్థించి వారిచ్చేటటువంటి అనుమతితో మనం గడప దాటి ఆ లోపలికి భగవంతుడి సన్నిధికి చేరగలుగుతాం. అటువంటి రోజు అన్నమాట ఈ మన 16వ పాసురం. రేపటి పాసురంలో నందుడు, యశోదమ్మ, బలరాముడు వీరిద్దరు భవనాల్లోనూ ఈ పిల్లలందరూ వెళ్ళి ఒక్కొక్కరిని, లేవండమ్మా మీ అందరి అనుగ్రహంతో మాకు ఆ కృష్ణమూర్తి యొక్క పాదసేవ కలిగేలాగా అనుగ్రహించండి అమ్మా అని కోరుకునే రోజు రేపు. హరే కృష్ణ. జానకి ప్రాణనాథాయ రామచంద్రాయ